మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, వారాహి నవరాత్రులు దగ్గరలో ఉన్నాయి కదండి. ఈ నవరాత్రుల్లో అసలు ముఖ్యంగా అంటే నవరాత్రులు అంటే మనకి దసరా నవరాత్రులు ఇవన్నీ చూస్తూ ఉంటాం, గణపతి నవరాత్రులు. వారాహి నవరాత్రులు అయితే మనకి ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిందండి. మరి ఎవరు చేసుకుంటే మంచిది, ఎలా చేసుకోవాలి అని తెలియని వాళ్ళు ఉంటే మాకు కొంచెం వివరిస్తారా? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. ఈ వారాహి నవరాత్రుల విషయంలో కూడా కొన్ని ఇవి ఉన్నాయి. అంటే వాదోపవాదాలు, కొంతమంది చేయొచ్చని, కొంతమంది ఈ మధ్య ప్రాచుర్యంలోకి వచ్చిన అందరూ చేయాల్సిన అవసరం లేదు, సాత్వికమైనటువంటి దేవతా స్వరూపాలని పూజించుకోవచ్చు అనేటువంటిది ఉంది. కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకించే వాళ్ళని చూసి ఆ భక్తులు ఎవరైతే వారాహి అమ్మవారిని నమ్ముకునే వాళ్ళు కొంత బాధపడడం జరుగుతుంది. కానీ ఇక్కడ నేనేమంటానంటే, వ్యతిరేకించే వాళ్ళు ఏమి మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని వ్యతిరేకించట్లేదు. వాళ్ళు ఒక సత్యాన్ని చెప్తున్నారు. ఆ సత్యం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఉన్నారు మా యూట్యూబ్స్లో కూడా, వాళ్ళు మీరు ఎందుకంత చేస్తున్నారు, అక్కర్లేదు, మీరు నార్మల్గా చేసుకోండి, గుప్త నవరాత్రులు అంటే గుప్తంగా చేసుకోవాలి, బహిరంగంగా చేయకూడదు అని చెప్తున్నారు. కానీ గుప్త నవరాత్రుల గురించి ఎప్పటి నుంచో ఉన్నట్టుంది కదండి. వారాహి అంటేనే గుప్త నవరాత్రులు. వారాహి, శ్యామల ఇవన్నీ గుప్త నవరాత్రుల కిందకే తీసుకుంటారు. అంటే గుప్తము అంటే సీక్రెట్గా అనేది ఒకటే అర్థం కాకుండా, ఇప్పుడు మనకి లలితా సహస్రనామాల్లో కూడా లలిత రహస్యనామాలను ఉంటుంది. లలిత సహస్ర రహస్యనామాలు ఏమిటి, మరి సీక్రెట్గా చదువుకోవాలంటే అలా కాదు. దాని అర్థం ఏంటంటే, చూడ్డానికి నామాలుగా ఉంటాయి కానీ వాటిల్లో రహస్యం ఉంది, రహస్యంగా ఒక శక్తి దాగుంది, రహస్యంగా ఒక అర్థం ఉంది, రహస్యమైనటువంటి ఒక శక్తి అందులో ఉంది. అందులో మీకు తెలియకుండానే ఎన్నో కష్టాలను తీర్చేటువంటి ఒక రహస్యం ఉంది అని చెప్పడం గుప్తం అంటే. ఓకే. ఇప్పుడు మరి మిగతా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారంటే ఇదేమిటంటే, ఇదంతా కాంట్రవర్సీ అయిపోతుంది, అసలు చేయాలా వద్దా అని కన్ఫ్యూజన్కి గురవుతున్నారు. ఇక్కడ ఏమీ కన్ఫ్యూజన్కి గురవ్వక్కర్లేదు. ఏంటంటే వాళ్ళు చెప్పేది కూడా మన మంచి కోసం, ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అమ్మా, ఎప్పుడు కూడా శక్తి దేవత ఆరాధనలు ఏవైతే ఉంటాయో అవి పర్టికులర్గా ఒక గురువు యొక్క సమక్షంలో తెలుసుకొని చేయవలసినటువంటివన్నీ కూడా. ఇప్పుడు మీరు కరెంట్ తీగ చుడతాడు, వాళ్ళు ఎవరు పడితే వాళ్ళకి చుడతారా, దాన్ని షాక్ కొట్టేస్తుంది, మనిషి ప్రాణమే పోతుంది, అవునా కదా. చిన్నపిల్లడికి మనం కత్తి కానీ నిప్పు కానీ ఇవ్వం. ఎందుకు ఇవ్వం? వాడు దాన్ని హ్యాండిల్ చేయలేడు. ఒక 16 years 18 years దాటితే కానీ లైసెన్స్ రాదు, గవర్నమెంట్ కూడా ఒప్పుకోదు. మైనర్ కనుక డ్రైవింగ్ చేస్తే తల్లిదండ్రులు లోపలేస్తుంది. ఎందుకు? వాడికి అంత హ్యాండిల్ చేస్తే ఇది లేదు. అలాగే ఒక గురువు ఒక వారాహి మంత్రాన్ని ఇచ్చేటప్పుడు వాడిని పరీక్షిస్తాడు. వీడి కామక్రోధాది వికారాదులు వీళ్ళు ఎక్కువగా ఉన్నాయా, వీడు కంట్రోల్ చేసుకోగలడా లేదా. ఎందుకంటే అమ్మ, ఒక శక్తి దేవత అమ్మవారిది మనం చేస్తాం కదా ఒక ఉపాసన, ఆ దేవతకు మనం భక్తి శ్రద్ధలతో చేసామనుకోండి, తను కాపాడుతుంటుంది మనల్ని. ఎలా అంటే, మీరు ఎవరి మీద కోపడ్డారు, ఇలా చేస్తున్నారు, వెంటనే వాడి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఆ దేవత వెళ్ళి. లేదా మీరు మీ పంటకు మీరు పని చేసుకుంటుంటే ఎవడో కావాలని మిమ్మల్ని ఏదో చనుకుదామని చూసి అప్పుడు వాడి మీద ప్రభావం చూపిస్తుంది. అయితే ఇక్కడ రెండూ ఉన్నాయి. మీరు కోపగించినా వీళ్ళు ప్రభావం చూపిస్తుంది, మిమ్మల్ని ఎవరైనా కావాలని ఇబ్బంది పెట్టాలన్నా దాని ప్రభావం అది చూపిస్తుంది. అంటే శక్తి దేవత లక్షణం అది. ఒక తల్లి అంటే ఏంటి, మంచి ధైర్యంగా ఉండే ఒక తల్లి మీ దగ్గర ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తే ఎవరైనా ఊరుకోరా అంటుంది, సౌమ్యంగా ఫోన్లేనా అన్న వాళ్ళు అని అంటుంది తల్లి కదా. అలాగా వీళ్ళకి పొరపాటును కనుక వీళ్ళకి కామక్రోధాది వికారాదుల మీద వీళ్ళకి సరైనటువంటి పట్టు లేదనుకోండి అమ్మ, ఎవరి మీద పడితే వాళ్ళ మీద కోపడ్డారు, అప్పుడు ఏమవుతుంది, ఈ శక్తి వెళ్ళి వాళ్ళకి ఇబ్బంది కలిగిన ఈ శక్తి వల్ల వాళ్ళు అమాయకుల ఇబ్బంది కలిగినందుకు మళ్ళీ ఈ పాపం వీడికి చుట్టుకుంటుంది. అంటే నీ కంట్రోల్ లేకుండా నువ్వు ఒక అస్త్రాన్ని ప్రయోగించినట్టే కదా. అవును అవును. ఇప్పుడు ధర్మయుద్ధం కరెక్ట్ కానీ అధర్మ యుద్ధం కరెక్ట్ కాదు. ఇది ఒక యుద్ధం అనుకుందాం కాసేపు. అంటే నువ్వేదో అన్నావు, గబుక్కున వాళ్ళ మీద కోపడ్డావు, నీకు సరైన అవగాహన లేదు, దాని ద్వారా దేవత వెళ్ళి అక్కడ ఒక ఇది జరిగింది, అప్పుడేంటి ఫలితం? అవును, దాని ఫలితం దాని ధర్మం అది చేసింది, ఆ దేవత ధర్మం చేసింది. కానీ నువ్వు సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడినందుకు మళ్ళీ ఆ కర్మ నువ్వు అనుభవించాలి. అందుకని అయ్యా, మీరు దాని మీద పూర్తి అవగాహన లేకుండా నియమ నిబంధనలు, శుచి శుభ్రత ఏమి పాటించకుండా చేయకండి అంటారు. శుచి అనేది ఒకటి ఉంటుంది. అంటే ఏమిటి, ఆ దీక్షలా తీసుకున్నప్పుడు ఆ 9 రోజులు మీరు పటం పెట్టుకొని కొంచెం తీవ్ర సాధనలు చేసేటప్పుడు నార్మల్గా చేసుకోవచ్చు. నార్మల్గా ఎవరైనా దీపారాధన చేసుకుని ఎవరు వ్యతిరేకించట్లేదు దానికి. చక్కగా వారాహి అమ్మవారు అష్టోత్తరం చేసేది. ఎందుకంటే దేవతలు వాళ్ళు. ఇప్పుడు మాతృకులమ్మ వాళ్ళు,
అష్టమాతృకలు అంటారు. అష్టమాతృకల్లో లక్ష్మీదేవి కూడా ఒక మాతృక, మహాలక్ష్మి కూడా మాతృకే. అలాంటి మరి అష్టమాతృకల్లో మళ్ళీ మహాలక్ష్మి ఉందని మానేయట్లేదుగా మనం. అవును. కొంతమంది సప్తమాతృకలు అంటారు, అష్టమాతృకలు ఉన్నారు యాక్చువల్గా. అయితే ఇక్కడ ఏంటంటే ఈ అష్టమాతృకలు ఎవరు మనకు చండీలో కనబడుతుంది. బ్రహ్మ నుంచి బ్రాహ్మి అనేటువంటి మాతృక శక్తి వచ్చింది. ఆ చండముండుల్ని వాళ్ళందరినీ ఆ రాక్షసుల్ని సంహరించడానికి వచ్చాయి వీళ్ళని. విష్ణువు నుంచి వైష్ణవి, మహేశ్వరుడి నుంచి మాహేశ్వరి, మహేశ్వరుడి నుంచి మాహేశ్వరి అనేటువంటిది వచ్చింది. అలాగే వరాహస్వామి నుంచి వారాహి అనే శక్తి వచ్చింది. అంటే ఇవన్నీ ఏంటి, వాళ్ళ శక్తులు వచ్చాయి. సో ఆ శక్తుల్ని అష్టమాతృకలు అంటారు. ఈ మాతృకలు ఏంటంటే ఒక్కొక్క దీనికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఇవన్నీ తీవ్ర సాధనలు. ఈ తీవ్ర సాధనలు గుప్తంగా చేసుకోవాలి, కానీ బహిర్గతంగా ఏదో నేను అది చేస్తాను ఇది చేస్తాను అనేది కాకుండా చాలా జాగ్రత్తగా, చాలా వినయంగా, నేల మీద నిద్రపోవడం, బ్రహ్మచర్యం పాటించడం, చేసేటువంటి పూజ మీద నిష్ట కలిగి ఉండడం, ప్రేమగా చేయడం. ఏదో హడావిడి చేసేసి నాకు ఏదో శక్తులు వచ్చేస్తాయి నేను ఏదో చేస్తున్నాను కాదు. నువ్వు ఎప్పుడైనా సరే దశమహావిద్యలు కానివ్వండి, ఇలాంటి గుప్త నవరాత్రులు కానీ ఎందుకు చేస్తారంటే మీరు ఎప్పటి నుంచో పూర్వజన్మ కర్మలు ఉంటాయి కొన్ని. ఆ కర్మలు అనుభవించడానికి మనకి కొన్ని జన్మలు అంటే ఎన్నో జన్మలు ఎత్తాల్సి వస్తుంది. అన్ని జన్మలు ఎత్తకుండా అమ్మని పాదాలు పట్టుకొని, అమ్మే నాకు ఇంకొకటి లేదు, ఈ దేవత లేకపోతే ఈ విష్ణువు ఇదే అనుకొని చేయడం. ఇక్కడ చాలామంది ఏంటంటే పాపం తెలియక అయ్యో ఉగ్రస్వము సంబంధించిన మంచిది కాదు, కేవలం సాత్వికమే అనుకుంటే ఏ పరమాత్మ ఉగ్ర రూపాలని దాల్చడు. ఇప్పుడు మహావిష్ణువు ఉన్నారమ్మా, మహావిష్ణువు గనక నరసింహ అవతారం కరెక్ట్ కాదనుకుంటే ఆయన ఎందుకు దాల్చుతాడు? అక్కడ రాక్షసి ఆ యొక్క హిరణ్యకశిపుడి కోసం దాల్చాడు ఆ అవతారాన్ని. దాన్ని మనం పూజిస్తున్నాం. మరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వెళ్ళట్లేదా మనం? వెళ్తున్నాం. మరి వెళ్ళకూడదుగా అలా అంటే ఏంటి ఇక్కడ? ఆ నరసింహస్వామి యొక్క రూపాన్ని మీరు ఉపాసన చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎలా పడితే అలా ఉండకూడదు. మీ పట్ల మీకు శాంతంగా ఉండాలి. విష్ణువే, కానీ నరసింహస్వామి ఎవరి కోసం దాల్చాడు? హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు ఇంతమంది జనాలను ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి ఆ రాక్షసుడి కోసం నరసింహస్వామి అవతారం ఎత్తాడు. ఆయన మన కోసం కాదు, మనల్ని రక్షించడం కోసం ఎత్తాడు. కానీ సంహారం అనేటువంటిది అవతారం. వరాహ అవతారం కూడా మరి విష్ణువేగా. మరి అలా ఏంటంటే ఈ యొక్క తీవ్రమైనటువంటి సాధనలని గురువు మనకి 1 సంవత్సరం 2 సంవత్సరాలు వీళ్ళు కరెక్ట్ వీళ్ళు ఇస్తే ఏమీ రాంగ్గా ఎక్కడ యూజ్ చేయరు. ఎందుకంటే ఇవన్నీ ప్రయోగాలు. మనకి సాయంత్రం పూటే చేయమంటారు వారాహి అమ్మవారు. ప్రయోగం చేసేటప్పుడు కూడా సాయంత్రం పూట చేయమంటారు. అంటే ఏంటి, ఒక పని అవ్వాలి, సిద్ధి పొందింది మీకు అమ్మవారిది. రెగ్యులర్గా చేయగా అమ్మవారు సిద్ధించినప్పుడు మనం ఏదైనా కోరిక అనుకొని అది చేస్తే ఆ పని అవుతుందమ్మా. కాకపోతే ఇదేమిటి, ధర్మబద్ధమైనటువంటివే. నాకేదో వాడు డబ్బులు వచ్చేయాలి, వాడు భూమి నేను లాగేసుకోవాలి, వాడు నాశనం అయిపోవాలి, ఇట్లాంటివి కాదు. అలాంటివి కనుక ఎవరైనా చేద్దామని చూస్తే వాడిని వదిలి వెళ్ళిపోతుంది అమ్మవారు. ధర్మానికి కట్టుబడి ఉంటాయి ఇవన్నీ కూడా, అధర్మానికి కట్టుబడి ఉండవు. కాబట్టి ఏంటంటే ఇవి మనం అర్థం చేసుకోవాలనేటువంటి భావనతోనే కొంతమంది వ్యతిరేకిస్తుంటారు. దీనికి మీరు చక్కగా పటం పెట్టుకొని చక్కగా శ్రీ సూక్తంతో కూడా చేసుకోవచ్చు. వారాహి అమ్మవారి యొక్క నామాలు పూజ చేసుకోవచ్చు, వారాహి అష్టోత్తరాలు చేసుకోవచ్చు. తాటి బెల్లంతో చేసినటువంటి పదార్థాన్ని నైవేద్యంగా పెడతారు. కొంతమంది తామసికమైనటువంటి సంబంధించినవి చేసేటువంటి వాళ్ళు మధువు కూడా పెడతారు. మీకు మధువు మాంసం కూడా పెట్టేవాళ్ళు ఉంటారు. వామాచారము కౌలాచారంలో చేసేవాళ్ళు, మామూలుగా దక్షిణాచార పద్ధతిలో చేసేవాళ్ళు సాత్వికమైనటువంటి దాంట్లో చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏదనిపిస్తే అమ్మవారికి ఏది పెట్టాలనిపిస్తే వాళ్ళ భావన బట్టి అది పెడతారమ్మా. ఇక్కడ ఏంటంటే మనం అన్ని కలగాబులగం చేసేసాం. కానీ ఇప్పుడు మాంసం తింటున్నాము, మాంసం తినే వ్యక్తి ఉన్నాడు, ఉదాహరణకి మాంసం తినేదే అమ్మవారికి పెడతాడు. తినని వ్యక్తి ఉన్నాడు, సాత్వికంగా ఉంటాం, నరసింహస్వామి మన విష్ణు అనో లేకపోతే మనకి లలిత అమ్మవారితో చేస్తున్నాం, మనం అప్పుడేం పెట్టంగా, మహాలక్ష్మికి చేస్తున్నాం, పెట్టాం. కానీ కొన్ని ప్రదేశాల్లో మహాలక్ష్మికి కూడా శ్మశానంలో చేసి అక్కడ మందు మాంసం పెట్టే సాంప్రదాయాలు కొన్ని ఉన్నాయి. ఒక్కొక్క సాంప్రదాయం ఒక్కొక్కటి. నేను ఇది చెయ్యను, ఇది చెయ్యకు, నువ్వు వాటి జోలికి వెళ్ళినప్పుడు కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, కొన్నిటి నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఎలా పడితే అలా ఉండడానికి వీల్లేదు. చాలామంది సాత్వికమైన రూపం కదా మహాలక్ష్మి పూజ చేసినప్పుడు ఒక అబద్ధం ఆడకూడదు తెలుసా. సత్యనారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు ఒక అబద్ధం ఆడకూడదు, చేసిన తర్వాత నుంచి కూడా. కానీ ఎవరు పాటిస్తున్నారు?
అది చాలా కఠినమైన. మీరు కనుక మహాలక్ష్మి పూజ రోజు చేస్తూ సత్యనారాయణ స్వామి వ్రతం కనుక ఎప్పటికప్పుడు చేయించుకుంటే మీరు ఒక్క అబద్ధం ఆడకుండా ఉండండి. మీ నోటికి ఎంత వాక్శక్తి వస్తుందంటే మీరు అన్నది అన్నట్టుగా అయి తీరుతుంది. అది అంత పవర్ ఉంటుందమ్మా. ఓకే, నిజంగా చాలా బాగా నేను తెలియజేశారు. వ్రతమేమో సత్యనారాయణ స్వామి, ఆడేదేమో అబద్ధాలు. ఇక్కడ మీకు వ్రతం ఎక్కడ అసలు అక్కడ ఫలిస్తుంది? నాన్ సింక్ అక్కడే తెలుస్తుంది సింక్ మనకి. లేదు కదా అక్కడ. అది చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు గురువు గారు. శ్రీమాత్రే నమః.